బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతిస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు, మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు, 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్ని కలిసా 9. మీరు అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇవ్వలేదా కరీంనగర్కు? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిరా? మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు? ఈ చీకటి ఒప్పందాలేంది? ఏం కారణం లేదు. చెప్పి రావద్దు.